జయించులాగున మనస్సులో మీ ప్రార్థన చేసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు ఎంతో వందనములు, స్తోత్రములు. అల్పులమైన మా పట్ల మీ వాత్సల్యత పెంచుతున్న విధానం మాకు ఆశ్చర్యకరము నాయనా. నాయనా, ఏమాత్రము నాయనా మాలో మంచి లేని మమ్మల్ని మీరు ఎంచుకోవటం నీ కృప, నీ యొక్క నాయనా గ్రేట్నెస్ నాయనా. మరి ఎటువంటి పరిస్థితుల్లో నీ గొప్పతనం తెలుసుకుని సమాజంగా ఇక్కడ కూడుకోవటానికి వచ్చిన మాకు నీ మాటలు అత్యవసరం కనుకనైనా వాటి ద్వారానే మేము తిరిగి ఈ భూమి మీద బ్రతకాలి కనుక సమాజంగా కూడుకుంటున్న మాకు పడుతున్నారు. నేను ఆ విధంగా నేను మాట్లాడుటకు సహాయం చేయండి. వ్యర్థమైన లోకపు మాటలన్నిటినీ తీసివేసి నీ మాట ద్వారానే బ్రతకాలి కనుక నీ మాటను నీ బిడ్డలకు చెప్పుటకు నాయన మంచి వివేకమును, జ్ఞానమును ప్రసాదించండి. ఇదిగో నీ బిడ్డలు వింటున్నారు. కేవలం వినివారు మాత్రమే ఉండి వారు మోసం చేసుకోకుండా ఏం వింటేనైనా దాన్ని కోస్తారు కనుక హృదయమందు ఏది ఉంటే అదే మాట్లాడతాం కనుక నాయన వాటన్నిటి విషయమే మమ్మల్ని మీ పాదాల చెంత ఉంచుతూ మమ్మల్ని మేము పరిశుభ్రపరచుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉండగా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మీ కనికరం మా మీద ఉంచండి. మీ కనుదృష్టి నుంచి మమ్మల్ని వీడదీయకండి నాయన. ప్రభా, మేము ఈ గొప్ప కార్యములు నాయన చూడాలి అంటే ప్రభా నీ వాక్యం అవసరం కనుక ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని సహాయం చేయమని అడుగుతున్నాము. పరిశుద్ధాత్మ దేవ, మీ కృపను అనుగ్రహించి నన్ను నడిపించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి అనుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని వాక్యంలోనికి మరింత ముందుకు తీసుకువెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. యాక్చువల్గా వాక్యం యొక్క విధానము మనిషి అర్థం చేసుకుంటే వాక్యాన్ని వదిలి ఉండలేడండి. అది అర్థం కానంత వరకు మనిషి ఎలా ఉంటాడు అంటే, నేను ఎందుకు వచ్చాను కాబట్టి ఇలా ఉండాలా అని శరీరానికి సర్ది చెప్పుకుంటూ ఇటు ఉండలేక అటు అడుగు ఎలా ఉండాలో ఏంటో మదిలో అనేకమైన ఆలోచనలతో ఉండిపోతూ మనల్ని మనం మోసం చేసుకుంటాం. ఈ విషయం మనకు తెలియదు. ఇలా మోసపోతున్నామన్న విషయము చనిపోయి మనం కన్ను మూసేసి ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పటికి తెలిస్తే ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడున్నప్పుడే ఇదే అనుకూల సమయం. అందుకే మన జీవితాల్లో ఊపిరి నిలిచి ఉంది. ఏదో నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకున్నది ఏదో నువ్వు నీ ద్వారా ఈ ప్రపంచానికి తెలియచేయాలి. అది నీ కుటుంబానికి అవ్వచ్చు, నీ వీధికి అవ్వచ్చు, నీ వాడకు అవ్వచ్చు, నువ్వు నీ ఊరికి అవ్వచ్చు, అసలు దేశానికి అవ్వచ్చు. మేబీ అది దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదపు మాటల యొక్క ఆ ఎసెన్స్ నిన్ను పట్టుకుంటుంది. ఆ పట్టుకున్నప్పుడు నువ్వు దేని నుండి తొలగిపోవు. అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథము 51వ కీర్తన 51వ కీర్తన. బైబిల్ అందరూ తీద్దామండి. దయచేసి రాసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఇన్ ఫ్యూచర్ డేస్ బైబిల్ మీకు దొరకకపోవచ్చు. మీరు రాసిన అక్షరమే మీకు ఆధారం గతి అవ్వచ్చేమో బహుశా. ఎందుకంటే రాబోయే పరిస్థితులు అలా ఉన్నాయి అంటుంది. అందుకే నేను ఏ ఒక్క మాటని ఎవరు చెప్పినా రాసుకుంటాను, నాకు అవసరం. మనం ఇప్పుడు ఒక్కసారి రాస్తేనంట 100 సార్లు చదువుకున్నట్టంట. అది నిజమేనేమో. ఒక్కొక్క మాట మన హృదయంలో ముద్రించబడిపోతుంది. కాబట్టి మీరు వాక్యం మీద ఆసక్తిని పెంచుకోండి. అప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చలేరు. అందుకనే 51వ కీర్తన 10వ వచనం చూడండి. ఏమంటారు? దేవా ఏముండాలటండి? ఇక్కడికి వస్తే ఏముండాలట? శుద్ధ హృదయం. దీన్ని దేంతో కడిగితే వస్తుంది? పొద్దున్నే మనం స్నానం చేసేసి వచ్చేస్తాం, నీట్గా ఉంటాం. అది మనకు తెలిసిన ఈ శరీర సంబంధమైన హైజినిటీ. మరి శుద్ధ హృదయం ఉంటేనే దేవుడు మనల్ని అంగీకరిస్తారు కదా. మరి అది కావాలి అంటే శుద్ధ హృదయము కలగజేయాలి. ఎవరు కలగజేయాలి? దేవుడే కలగజేయాలి. కలగజేయాలంటే ఆయన చెప్పిన మాటలు వినాలి. వింటేనే. శరీరంలో దేవుడు దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడంటే చెవికి ఇచ్చాడు. అందుకనే ఆయన ఉపన్యాసం చేస్తూ ఏమన్నాడు? చెవి గలవాడు చెవికి పని చెప్పండి అన్నాడు కదా. అందుకే వినటానికి ముందు వినరా అని అంటావా ఎవరినైనా? ఎందుకంటా వింటే గాని అసలు విషయం ఏమిటో అవగతం అవ్వదు కనుక. అందుకే అంటున్నాడు, నా హృదయము, నా ఎంత శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో. నాకు డిసీజ్ ఉంది నాయన, కాసేపు ఇక్కడ ఉన్నప్పుడు చాలా బాగుంటాను, బయటికి వెళ్ళగానే నాలో ఉన్న హీరో బయటకు వచ్చేస్తాడు, నాలో ఉన్నటువంటి కోపం బయటకు వచ్చేస్తుంది, నాలో ఉన్నటువంటి అసూయ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నాలో ఏం లేవని
అంతే కదా. మన గురించి మనకి తప్ప ఎవరికి తెలుస్తుందండి? మన గురించి మనం ఎంత మంచోళ్ళం మనమే చెప్పగలం, మనం ఎంత చెడ్డవాళ్ళం బయటికి చెప్పలేం. నిజం. కాబట్టి నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా ఎవ్రీడే, ఇది వాక్యం వింటే తప్ప రాదండి. నూతనంగా ఈ వాక్యం తీసుకెళ్లి న్యూ ఇయర్ రోజు చదువుతాం మనం. ఎందుకంటే అంత న్యూ డేలో నూతనంగా ఉన్నవి ఏంటంటే రిఫరెన్స్లు వచ్చేస్తాయి కదా, అందుకు మాట్లాడతాం. మనం చేయాల్సింది, సాధన చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీడే నా నూతనంగా నా హృదయాన్ని మార్చు, అది అయిపోవాలి ఆ విషయం. అంతే. ఇలా ప్రార్థన చేస్తారా? ఇలా చెయ్యాలి కదా మనం. ఆయన స్థిరమైన మనసు, ఆయన ఇది చంచలమైన మనసు కాబట్టి నాకు కావాల్సింది స్థిరమైన మనస్సు. నీ సన్నిధిలో నుండి 11వ వచనం, నీ సన్నిధిలో నుండి. అసలు ఈ కీర్తన దావీదు గారు ఎట్లా రాశారో చూడండి. దావీదు, నువ్వు ఎలాంటి ఎవరివో తెలుసా? నా మనస్సులో మనసు లాంటి, నా మనస్సు ఎరిగిన వాడివి అంటే ఇంకా దావీదు కాలు రగరేసుకోవాలో లేదా? ఇక్కడ చర్చ్ లో అసలు అన్నా నువ్వు అక్క నువ్వు తప్పితే మీటింగ్ జరగదు అన్నారు అనుకుంటా. మనలో ఎక్కడైనా అంతే కదా మరి అనుకుంటాం. కానీ దావీదు గారి డిక్రీజింగ్ లెవెల్ చూడండి, తగ్గించుకునే విధానం. దేవా నన్ను తోసే మాకు నీ సన్నిధిలో నుండి. అంటే ఎప్పుడో మన అస్థిరమైన మనస్సు వల్ల మనస్సు వల్ల మనలో కల్మషం వచ్చేస్తుంది. ఆ టైంకి దేవుడు చూసినప్పుడు ఆ కల్మషం కనిపెడితే వీడితో నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను పరిశుద్ధుని, మీరందరూ అలాగే ఉండాలి. నేను చూసినప్పుడు లేదు కనుక నేను తోసేస్తాను. ఇది ఆయన రూల్. అప్పుడు రిక్వెస్టింగ్ ప్రేయర్ ఏంటంటే దావీదు గారిది, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, ప్లీజ్ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. ఏం చేస్తుంది పరిశుద్ధాత్మ? సర్వసత్యం. అబద్ధంలోకి వెళ్ళిపోదు మళ్ళీ. అంటే లోకమే అబద్ధం, లోకమే మాయ. ఈ లోకంలో ఉన్నటువంటి మాయలోకి వెళ్ళనివ్వదు ఈ పరిశుద్ధాత్మ ఉంటే. కానీ చాలా మంది ఎంత ట్రాక్ చేసేసారంటే, పరిశుద్ధాత్మ దిగిపోవు, పరిశుద్ధాత్మ వచ్చేయి, పరిశుద్ధాత్మ ప్లీజ్ కమ్ అని. ఏంటో ఈ కమాండ్ వాయిస్ పెట్టి పిలవటం ఏమిటండి పరిశుద్ధాత్మని? యేసు ప్రభువుతో ఎక్స్క్యూజింగ్ ఉండింది. తండ్రి ఆల్రెడీ ఎక్స్క్యూజ్ చేశారు. పరిశుద్ధాత్మని గనక మనం ఇన్కన్వీనియన్స్ చేసిన, ఇబ్బంది పెట్టిన, ఈ యుగమందేనను రాబో యుగమందేనను నో ఎక్స్క్యూజెస్. సో ఎంత ఎంత బాగా ఉండాలి, ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలి. అయ్యో పరిశుద్ధాత్మని పిలవక్కర్లేదు, ఆల్రెడీ ఇన్ ది డ్యూటీ. అంటే నువ్వు పిలుస్తున్నావంటే యు ఆర్ నాట్ రీడింగ్ ది బైబుల్. బైబుల్ ని చదువువాడు, వాటి సంగతులు గ్రహించుకున్నవాడు అంత్య దినాల్లో వాడే ది బ్లెస్డ్ వన్ అని చెప్పింది ప్రకటన గ్రంథం. అవేం గ్రహించుకోకుండా పరిశుద్ధాత్మ నాలో ఉంటే నేను టీవీ చూడకూడదు, పరిశుద్ధాత్మ నాలో ఉంటే ముస్లిమ ముచ్చట్లు పెట్టుకోకూడదు, పరిశుద్ధాత్మ నాలో ఉంటే ఆ మితిమీరిన వేషధారంతో నేను బ్రతకూడదు, పరిశుద్ధాత్మ నాలో ఉంటే ఆ లోకం ఎంచుకున్న వాటి విషయంలో నేను అసలు స్టెప్ ఇన్ అవ్వను. ఇవి కదా నేర్చుకోవాలి. వై యూర్ కాలింగ్? అసలు ఎందుకు పిలుస్తున్నావు? పిలవాల్సిన అవసరం ఏంటి? నువ్వు నేను కదా పనిలో లేని వాళ్ళము. మనల్ని మనం కదా ఎంటర్టైన్ చేసుకోవాలి దేవుని వాక్యంతో. అది వదిలేసి, ఈ పని వదిలేసి ఎవరిదో పనిలో తనది కాని గొడవలో ఏలెట్టేవాడు ఎవడంట? కుక్క తోకను పట్టుకున్నాడంట. అంటే ఇదే పని, కుక్క తోకను పట్టుకుంటే ఏం చేస్తుంది? వచ్చేస్తుంది కదా. ఇది బైబిల్ యొక్క విధానం నేర్చుకోకుండా మన ఇష్టానుసారంగా బ్రతకకూడదు. స్థిరమైన మనస్సు బయటకు చూపించుకోక్కర్లా. అంతరంగమందు, అంతరంగం వెరీ వెరీ ఇంపార్టెంట్. బయటికి చూపించే విధానం మనము చాలా చాలా బయటికి వేషధారనే, నిజంగా వేషధారనే. ఎందుకంటే బయటికి వెళ్ళిన తరువాత మనలో ఎట్లా ఉంటుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీగానే ఉన్నాము, దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, పాట పాడాను, అన్ని చేశాను, బలవడు తీసుకున్నాను, కావాలంటే చందగుడి వాళ్ళ ఒక రూపాయి ఎక్స్ట్రా వేసాను, సో నేనే భక్తుడిని అంటది శరీరం. కానీ అంతరంగా నీ పరిశీలనకు వచ్చేటప్పటికి అసలు బుద్ధి ఉందా నీకు అంటదండి. మీరు గమనించుకోండి. ఇప్పుడు ఎవరు నాతో మాట్లాడిందని కూడా మీరు అడగండి, మీ అంతరాత్మ చెప్తుంది. మీ యొక్క పరిశీలన. అందుకే మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఏంటి ఇప్పుడు నేను తప్పు చేశాను, సరే నాతో మాట్లాడింది ఎవరు? నీలో ఉన్న అంతరాత్మ నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. అదే మాట చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథము
118వ కీర్తన, దానికంటే ముందు 56 కీర్తన 56 చూద్దాం. 56వ కీర్తన చూద్దాము. చూపిస్తాను ఈ మాట కూడా. 56వ కీర్తన 8వ వచనం చూడండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నువ్వు అనుకున్నా ఖాళీగా ఉన్నా అన్నట్టు వెళ్ళొచ్చానక్క అంటావు. సంచారం అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తిరుగుతున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎలా వస్తున్నావు, దేనికోసం వెళ్తున్నావు, తిరిగేది వేస్ట్ గా తిరుగుతున్నావా? ఈ మధ్య ఒక ట్రెండ్ వచ్చింది. అంటే ఒక రీసెర్చ్ లో చెప్తున్నారు, మీరు తిన్న తర్వాత పోస్ట్ మీల్ వాక్ అని తిన్న తర్వాత 100 అడుగుల నుంచి 500 అడుగులు వేస్తే క్యాన్సర్ కూడా జయించేయచ్చు అంట రాకుండా. తిన్న తర్వాత మనకేమొస్తుంది? మెల్లగా మత్తు వస్తుంది. మత్తు రాగానే ఎక్కడ ఎక్కుతాం? బెడ్ ఎక్కి ఒక కొనుక్కు తీస్తాం. చిన్న నాప్ తీస్తే అమ్మయ్యా అనుకున్నాం. కాదండి, తిన్న తర్వాత మినిమం 100 అడుగుల పైన అంటే టైం లేకపోతే 100 అడుగులు ఉంటే 1000 అడుగులైనా వేసేయచ్చు. అలా రోజుకి 5000 అడుగులు వేస్తే నీకు ఏ డిసీజులు రావని రీసెర్చ్ లో తెలిసింది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఒరే నీ సంచారములన్నీ లెక్కిస్తున్నా. అంటే ఆరోగ్యపరంగా నడవటం గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. నువ్వు వెళ్ళే విధానం, నువ్వు నడకలు వేసే ఆ ప్రాసెస్ ఎందు నిమిత్తం వేస్తున్నావు? అసలు మంచి పనికి వెళ్తున్నావా, చెడ్డ పనికి వెళ్తున్నావా, లోకపరమైన పనికి, లేకపోతే లోకం మంచి అనుకోవాలి అనే పనికి? దీనికని నువ్వు ఆలోచిస్తున్నావు. సో ఐఎమ్ కౌంటింగ్ యువర్ వాకింగ్ అన్నాడా లేదా? నీ సంచారములను లెక్కిస్తున్నాను. ఇది వేరే టాపిక్. సంచారము చేస్తే ఫలితం లేకపోతే ఇంటికి వచ్చి చేస్తాడు దేవసేవకుడు. మీకు ఇంత చెప్పిన తర్వాత యాజ్ బయటకు వెళ్ళిన తర్వాత ఏదో ఒక లోకపరమైన ఉన్నట్టు దైవజనుడు ఏం చేస్తాడు తెలుసా? ఏంటి నేను అయితే చెప్పాను, గుడ్డుల కోసం పని చేశారు. అందుకని ఒక మాట చూపిస్తాను. ఇదే ఎక్స్పీరియన్స్ చేసిన ఆయన ఒక మాట 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ఏమివ్వాలి మీకు? ఏమివ్వాలి మనకి దేవుడు? వివేకం ఉంటేనే వాక్యం యొక్క లాజిక్ అర్థం అవుతుంది. లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడు ఆయన నేనేం చేసినా మంచిదే, ఎందుకంటే నేను ఆ టైంలో అలా చెయ్యాలి కదా. కుటుంబంలో గొడవ వచ్చిందంటే కారణం నేను కాదు నాయన, అదిగో నాకు ఇచ్చిన భార్య. కుటుంబంలో గొడవ వచ్చింది నేను కాదు, నా భర్త. కుటుంబంలో అసలు గొడవ ఎందుకు వచ్చింది? నా వల్ల, నా భర్త వల్ల కదా, పిల్లల వల్లే. ఈ మాటలు ఎవరు చెప్పండి? మన ఫోర్ ఫాదర్స్, అవ్వమ్మ ఆదమ్మ. ఎవరు ఎందుకు తిన్నావు పండు అంటే సారీ డాడీ తినేసాను, తినొద్దన్నా అన్నాడు ఆదాము. ఎవరిని తినట్టాడు? అమ్మ. అట్లాంటి బ్యాచ్ మనం. పాపం ఎందుకు వచ్చింది? ఆజ్ఞను అతిక్రమించిన గుణం ఎవరిలో ఉంది? మన తాత ముత్తాత అసలు ఫస్ట్ ఫాదర్ లో ఉంది. అందరూ ఒక మనిషి నుండే వచ్చాడని బైబిల్ చెప్తుంది. మనమే తంత్రములు కల్పించుకున్నాం. అన్నిట్లో నీకు ఎవరివ్వాలట? ఏమివ్వాలంట? దేవుడే నీకు. అప్పుడు ఆలోచిస్తావు, దీని తర్వాత ఏం చెప్పాడు, దాని తర్వాత ఏం చెప్పాడు, ఇలా ఉండాలా, లోకంలో వెళ్తే అలా ఉండాలా అని ఆలోచిస్తావు. అందుకనే యెషయా గ్రంథము 50వ అధ్యాయము 50వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం యెషయా గ్రంథము 50వ అధ్యాయం. ఎవరో కరెక్ట్ చదువుతున్నారు. ప్రభువగు యెహోవా. మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడు? చెవులు 2 పట్టుకొని గుంజీలు తీయటం కాదు మనం చేయాల్సింది. చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు లేదంటే ఏదన్నా పుణ్యక్షేత్రాలకి 2 చెవులు ఇలా పట్టుకొని సారీ అని అంటారు. అలా కాదట. ఏమిటట దేవుడు చెప్పింది? నా చెవికి వినే బుద్ధి పుట్టించాడట. అరే వినరా, ఎక్కడికి వెళ్ళినా ఈ మాటలు అది వినరా అని అర్థం దాని. ఇక్కడ తీసుకొచ్చి పడేసాడంటే నీకు చాలా డేంజర్ జోన్ లో ఉన్నావు, నిన్ను లాగి ఇక్కడ వేసాను, నువ్వు మరింతగా సేఫ్ అయిపోవాలి అని అర్థం. నేను నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను నా వల్ల కాదు, సౌండ్ తగ్గించకుండా అనలేదట. నేను తిరుగుబాటు చెయ్యలేదు, వినకుండా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోండి. అయినా వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, కాసేపు ఒక నాపిస్తా అంటావా? శరీరాన్ని నల్లకొట్టుకుంటున్నావు. అసలు శరీరం నీ మాట వింటుందా, నీ మాట శరీరం వింటుందా? 2 ఒకటే కదా.
మనం చెప్పుకున్నాడు కాదు కాదు. బైబుల్ రెండు విరోధం అని చెప్పింది. నీతో నీవు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నావు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు ఆపోజిట్. నువ్వు వచ్చి ఇక్కడ వాక్యం విను అనింది అనుకో, వాక్యం వినాలి అన్నది కండిషన్ వస్తా, కానీ నీ ఆ మాటని చెవిదాకా వెళ్ళలేను. అరే చెవిదాకా వెళ్తే హృదయంలోకి వెళ్ళిపోతున్నా బాబు అంటే నేను వినలేను. కానీ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అంటే విన బుద్ధి కలిగించాలని. అసలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? విన బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఇంకొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చూడండి, ఏమంటాడు? నీతి కలుగునట్టు మనుషుడు, అది మెయిన్. నేను వినాలి అనేది బుద్ధి నీకు ఎందుకు పుట్టించాను? నీతిని హృదయంలో కలగటానికి. నీతి అంటే నేను అనుకున్నదే నీతి, అంతే కదా. మనం ఏమనుకుంటామో అదే నీతి. గుడికి రాలేదు, నా దగ్గర బోల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి చెప్పుకోవడానికి, అవునా కదా. అందుకనే ఓ మాట ఉంటది కదా సామెతల్లోనే, మనుషుల యొక్క నడతలంట వాడిని ఇష్టానుసారంగా ఉంటాయంట. సామెతలు ఇది ఇట్లానే ఉంచండి. సామెతలు 16వ అధ్యాయము సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఒకని నడతలన్నీ ఎలా ఉంటాయట వాడి దృష్టికి. వాడు ఏదడిగి ఎందుకు తప్పు చేశాడు సో రీజన్ వాడి దగ్గర ఆన్సర్ ఉంటుంది, అవునా కదా. మన దగ్గర ఉండవు ఆన్సర్స్, చాలా ఉంటాయి మన దగ్గర ఆన్సర్స్. ఏమంటాడు? ఒకని నడతలన్నీ మన దృష్టికి నిర్దోషమే, కానీ అన్నిటిని ఫిల్టరేట్ చేస్తాడట దేవుడు. యెహోవా ఆత్మలని, ఇక్కడికి వచ్చి కూర్చున్నాను ఎవరిని చూడలేదు అనుకోకూడదు, ఆత్మలని పరిశీలించేవాడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు రోమా 10:10 వస్తే ఏమంటున్నాడంటే, నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. నాయనా నేను విశ్వసించాను, ఇక రక్షణ నాకు దిక్కు నువ్వే అని అనుకున్నాడంట. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటున్నారా మీరు? నోటితో రక్షణ కలగటం అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత అయిపోయింది అనుకుంటారా? రోజు రోజుకి రక్షింపబడాలి కదా. స్థిరమైన మనసు కలగాలి అంటే ఒక రోజు పోతే ఒక రోజు ఉంటుంది మనలో. ఒక రోజు అతిభక్తి చూపించేస్తాం మనం, ఇక్కడ నాయనా నువ్వే దిక్కు, నువ్వే ప్రేమ, అసలు నువ్వు లేకపోతే లేదు, అది ఇది అబ్బా. మన భక్తిని మనం ఎంత బాగా చూపించుకుంటాము, కానీ ఒకరోజు ఉండాలంటే తప్పదుగా, మన శరీరం చెప్పేస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఇక్కడికి రాగానే నువ్వేం చేయాలంటే స్థిరమైన మనస్సు నాకు నూతనంగా పుట్టించు. మనుషుని యొక్క హృదయములో నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించాలి. రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకొనని మనకి నాయనా నేను పాపిని నేను పరిశుద్ధుని కాను అని ప్రేర్ చేయాలా? నేను వచ్చాను ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకోవాలా? పాపినని అనుకోవాలి. బైబిల్ కూడా అదే చెప్పింది, నువ్వు రక్షణ పొందావు కాబట్టి నువ్వేమి గ్రేట్ వన్ కాదు. ఎవడు నేను పాపిని కాదు అని డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి చెప్పాడు వాడు అబద్ధికుడే. ఎందుకంటే దేవుడు గనక పరీక్షించి చూస్తే మన నీతి క్రియలు కూడా డర్టీ క్లాత్స్ అంట, మరి మురికి గుట్టలంట. ఇంకేం చేస్తాము? ఇంకా ఆయన దృష్టిలో ఇంకేం నొప్పించకుండా ఒప్పించగలమైంది. కాబట్టి మన పరిశీలన విధానము, మనల్ని మనం పరీక్షించుకునే విధానం ఆయన నీతి చొప్పునుందా లేదని ఆలోచించాలి. నీ నీతి నా నీతి కాదు. అందుకని మన నీతి ఎలా ఉంటుంది? యథార్థంగా ఉన్నాను, నా నడత అలాగే ఉంటుంది కదా, యథార్థంగానే ఉన్నాను నేను, ఐఎమ్ వెరీ హ్యాపీ అనిపిస్తుంది. కానీ నీ నడతని గురించి ఆలోచించుకోవాలంటే ఏ స్కానర్ దగ్గరికి రావాలి? దేవుడు అనే వాక్యము అనే స్కానర్ దగ్గరికి రావాల్సిందే. అందుకని ఇంకొక మాట చూపిస్తాను చూడండి. 2 సమూయేలు గ్రంథము మీరేమి ఆలోచిస్తున్నారు దేవుని గురించి ఒకసారి చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చూడండి.
దయచేసి నీ దాసుడనైన నైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించు. ఈ ప్రేయర్ ఎవరన్నా చేశారా? ఎందుకు మరి చేయలేదు కాబట్టి మీరు ఒక్కొక్కరుగా వచ్చారు. అర్థమవుతుందా? నాయన నీ దాసుడనైనా నా కుటుంబము ఒక్క పండగ రోజు కాదు నాయన, ఒక్క ఆదివారం కాదు నాయన, నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు కదా, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలి. అసలు ఇలా ఏమన్నా ఆలోచిస్తున్నారా? నిత్యము ఆశీర్వదింపబడాలంటే నిత్యము నీ సన్నిధిలో కనబడాలి. నిత్యము మనం ఆశీర్వదింపబడాలంటే నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలి కదా. ఆ ఆలోచన లేకుండా, ఆ శ్రద్ధ లేకుండా, అసలు బుద్ధి పుట్టించేటువంటి ఆ అవకాశం నీకు కల్పించినప్పుడు నువ్వెందుకని వెనకడుగు వేసుకోవడం? నాయన వినబుద్ధే కలిగేలాగా నా మనసు ఉంచు. నేనే కాదు, నా కుటుంబం కూడా నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. నేను నెమ్మదిగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి, ఇంట్లో జంతువులు పశువులు ఉండాలి, డబ్బులు ఉండాలి. ఇంకా డబ్బులు కాదు కానీ గిన్నె నిండి పొర్లిపోవాలంతే. నువ్వేమనుకుంటున్నావు తెలియదు నాకు. నా ఆశీర్వాదం అంటే నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా నీకు చాలేనైనా ఎంత అని నువ్వు నాకు చెప్పావు, నీకు ఏదో అవసరమో నాకు తెలుసులే అని నువ్వు అంతే ఆశీర్వదిస్తావు. నువ్వు అట్లా చెయ్యొద్దు నాయన. ఎలా చేస్తావు? నా గిన్నె నిండి పొర్లేలాగా ఆశీర్వదించి. ఎందుకు అంత అత్యాస అంటాను నేను. అత్యాస వల్ల ఏమవుతుంది? యుద్ధాలు జరిగిపోతున్నాయి కదా. మరి నీ కుటుంబంలో మొదలైన అత్యాస నాయన సంతుష్టి సహితమైన జీవిత విధానం నాకు నేర్పించు. ఎంత ఉన్నను మనం అన్ని ఒక రోజు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. లేదు అసలు అలానే ఎవరన్నా సంపాదిస్తున్నా ఇది విడిచిపెట్టేది, దీంతో నాకు సంబంధం, అదే ఇది జాగ్రత్త చెయ్యి. ఏం చేస్తా? పట్టుకెళ్తావా ఏంటి? పట్టుకెళ్ళాం, ఏది పట్టుకెళ్ళాం. కాబట్టి ఆలోచన. కానీ బ్రతకటానికి అవసరమైనప్పుడు ఏది అవసరమో నీకు తెలియజేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. నాకు గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి. అరే నాకే ఏం లేదు కానీ నేను నీకు అన్ని ఇస్తాను. నువ్వు దేని గురించి ఆలోచించొద్దు, వస్త్రం గురించి ఆలోచించొద్దు, తిండి గురించి ఆలోచించద్దు. అంటే మనం ఏం ఆలోచిస్తాం? ఏ నాటి ఆహారం ఆ నాటికి ఇచ్చినా, ఏది బస్తా బియ్యం ఇంట్లో ఉన్నా కూడాను. ఇలాంటి ప్రార్థనలు దేవుడి దగ్గరికి ఎత్తాయా? వెళ్ళావు. ఎంత వ్యర్థమైన ప్రార్థనలు మనం చేస్తున్నాం. అందుకే ఇంకొక మాట చూపిస్తాను. మనం చేసే ప్రార్థనలు, మనం చేసే పనులు, మనం చేసే సంచారంలో ఒకళ్ళు ఇక్కడే గమనిస్తున్నారంట. ఆ విషయాన్ని చూపిస్తాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మామూలు ఆసక్తి కాదటండి. ఎవరి దేవుని కుమారులు? మనమే. దేవుని కుమారులు మనమే. పంచభూతాలు ఆయన సేవకులు. దేవుని కుమారులు ప్రత్యక్షత, వాళ్ళ యొక్క నిజమైన యాక్టివిటీ కోసమట ఎవరో చూస్తున్నారట. మిగుల ఆశతో తేరి చూస్తూ, అరే మీకు చేస్తాననుకున్నానే, మీరు దేవుడి పనిలో ఉంటాడనుకున్నానే, ఇంకా లోకంలోనే ఉన్నాడు. అరే ఎంత తెలిసి ఎలా రాంగ్ స్టెప్ వేశాడు. అరే సరే ఇన్ని ఛాన్సులు ఇచ్చిన మాలేదా? ఒక్క ఆజ్ఞ దేవుని దగ్గర నుంచి వస్తే చాలు, నేను తీసుకోవాల్సిన డెసిషన్ నేను తీసుకుంటా అంటదట సృష్టి. దానిలోని భాగమే వగరు, భూకంపాలు, టెర్రటోస్. అయ్యో ఇంకెన్ని చెప్పాలి? టపక్కన ఒకేలే కూలిపోద్ది అంటే అర్థం కాదు. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుంది. ఏలయనగా సృష్టి నాశనముకు లోనైపోయి దాస్యములోని విడిపింపబడ్డారట. ఫస్ట్ మనం ఏమైపోయాం? నాశనం అయిపోయాం. నాశనములకు లోనైన మనల్ని ఇంకా చావే శరణ్యం, వీళ్ళకి దిక్కే లేదన్నటువంటి దాస్యపు బ్రతుకు నుండి విడిపించబడి దేవుని పిల్లలు అయిపోయాం కదా. విడిపించబడిన పిల్లలు పొందబోయే మహిమ గల స్వతంత్రము ఏంటది? మహిమ స్వతంత్రం ఏది? పరలోకము.
మనకు కనపడదు, వినపడదు, కానీ నీలోనే ఉంది. నువ్వై ఉన్నావు. పరలోకం అంటే నువ్వే అన్నాడు. అది నువ్వు చూపిస్తున్నావు అసలు ఈ లోకంలో. అలా ఉన్నావా? నిమిషానికి స్థిరత్వం లేని మన మనసులో నుంచి వచ్చే ఆలోచనల ద్వారా వచ్చే మాటల వల్ల మన యొక్క క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది. దాన్ని సరి చేసుకుంటున్నామా లేదా? అందుకే అంటున్నాడు, ఈ స్వతంత్రాన్ని పొందునన్న నిరీక్షణ దానికి ఉంది, కానీ మనకుందా? దేవుని పిల్లలు ఎప్పటికైనా పరలోకానికి వెళ్ళిపోతారు. దేవుని పని చేసేవాళ్ళు మాత్రమే వెళ్తారని ప్రకృతికి డిసైడ్ అయి కూర్చుందంట. మనం ఉందా? ఏమో ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం, కానీ ఆయన రాకడ వస్తుందా? వస్తుంది. కానీ అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన డిలే చేస్తున్నాడట. డిలే. ఆయన ఎందుకు పాపం వెయిట్ చేయాలి? ప్రేమతోనే కదా. అందుకే నేను ఇంకొక మాట చూపిస్తాను చూడండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము. యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. వ్యాధి చేత మంచమెక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన. ఇదేంటి బైబిల్లోనే ఉందా? ఇది బైబిల్లోనే ఉందా? ఏ వ్యాధి బాధ రాదు, నొప్పొద్దు, జ్వరం వద్దు, ప్రార్థన చేయండి గర్వం వరకే తెలిసే మనకి. శిక్షణము రావాలి అంటే నిన్ను మంచమైనా ఎక్కించేస్తాడంట ఆయన. నిన్ను తరిపించే, నాకు తీర్చలేని రోగం ఉందండి అంటే ముళ్ళనుకో, నువ్వు పోతే అది భూమిలో కలిసిపోతా రోగం కూడా. లాజరు గారిని ఏం చేసింది? తీసుకెళ్ళింది. రోగంతో పాటు వెళ్ళాడు ఆయన పరలోకం. అసలు కుక్కలు నాటినాయి ఆయన శరీరాన్ని. అంటే ఎంత దీనావస్థలో ఉన్నాడు. రోగం కోసం కాదు, రోగం ఉన్నా లేకపోయినా ఆత్మ బాగుండాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? వ్యాధి చేత మంచం ఎక్కించుట వల్ల కూడా ఒకని, అది ప్లస్ ఒకని ఎముకలలో ఎడతెగకుండా. మాకు ఈ మధ్య ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు ఎక్కువైపోయినాయండి అన్నారు అనుకోండి, దీని వల్ల ఏమైనా శిక్షణ తెచ్చుకుంటావేమో అని అంట. నొప్పులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. సరే, నీకు ఒక మంచి రిలీఫింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశాడు ఏదో బాధ నుండి. నీ యొక్క అప్గ్రేడింగ్ భక్తి ఏంటి? ఏం చెప్పావు ఇప్పటి వరకు? ఇంత నిన్ను ఎన్ని వ్యాధి బాధల నుండి కాపాడాడు కదా. సరే, ఇక్కడ టెస్టిమోనియల్ చేసేసావు, సో విధంగా ఉన్న నన్ను దేవుడు కాపాడేశాడు అని. ఆఫ్టర్ దట్ వాట్ ఈజ్ యువర్ యాక్టివిటీ? కార్యాలు ఏంటి? అపోస్తులు చేసిన కార్యాలు ఒక గ్రంథంగా ఉండింది. మరి నువ్వు కూడా ఒక లేఖమై ఉండాలి అంటుంది గ్రంథం. నీ యొక్క క్యారెక్టర్ వైజ్ గా నీతో పాటు కుటుంబాలు రావాలి కదా. అంటే మన ప్రవర్తన విధానం, మన అస్థిరమైన మనస్సుల వల్ల ఎవరో ఎందుకో రావడం లేదన్నమాట. నేను చెప్తూ ఉంటాను కదా, ప్రపంచానికి ఒకే మందు, అదే సంఘము. సంఘం దేని మీద బేస్ అయి ఉండటం వల్ల? సంఘం దేని మీద బేస్ అయి ఉండటం వల్ల? సత్యానికి. సత్యం అనగా వాక్యము. ఆ వాక్యము చెబుతూ వెళ్తూ ఉంటేనే మన పరలోకం, మన సంఖ్య పూర్తవుతుంది. అసలు నీ వల్ల ఆగిపోతుందేమో ఆయన రాకడ, నా రాకడ, నా పోకడ కదా. ఏమంటున్నాడు? మంచం ఎక్కించుట వలన నేను నీకు విపరీతమైన దెబ్బలు పొందుట వలనైనను నీకేం తెప్పిస్తాను? నేను శిక్షణము తెప్పించేదను అంటున్నాడు. మరి ఇవన్నీ చేయకుండా ఇంకొకటి అంటాడు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. మారు మనసు పొందుటకు ఏమిచ్చాడట ఆయన? మీరు అనుకుంటున్నారు నాకు చాలా టైం ఉంది, ఈ టైంలో నా పెళ్లి చేయాలి, పిల్లోడికి ఇదో చేయాలి. మనకి ఏంటంటే మెయిన్ ఎవరన్నా కొంచెం ఓల్డ్ పర్సన్స్ అడగండి, ఏం చెప్తారు? ఏం లేదన్నా, పిల్లలు సెటిల్ అయిపోతే చూడాలని ఆశ. మరి నీ సెటిల్మెంట్ ఏంటి? దేవుడితో కదా. మన సెటిల్మెంట్లు ఉన్నాయండి దేవుడి దగ్గర. నిన్నేమంటున్నాడు? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. నాకన్నా కొంచెం టైం ఇచ్చావు నాయన. ఇచ్చాను రా, ఎక్కడి వరకు ఇచ్చాను తెలుసు, నేను పాడకెక్కించి కూడా ఇచ్చాను. మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము. జారత్వం అంటే లోకంతో సాంగత్యమే దేవుని దృష్టిలో జారత్వము.
జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందలేదు. ఇదిగో 22వ వచనం, నేను దాని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించుచు వారు దానికి క్రియల విషయములో మారు మనసు ఎందుకు పొందాలి ఆయన? మారాను 3 సార్లు అంటే అయిపోతాను. నో, నీ క్రియల పూర్వకమైన మార్పు నొందిన మనస్సు, అదే మారు మనసు. నీ క్రియల విషయమైన మారు మనస్సు పొందితే గాని పొందాలని వారిని బహుశ్రమల పాలు చేశాను కదా. మాకయ్య గారు ఎందుకు శ్రమలు వస్తున్నాయంటే నువ్వు మారు మనసు పొందలేదు. మనకట్టే ఆన్సర్ చెప్తాడు బైబిల్. అయ్యగారు ఏదో నువ్వు గుడికొస్తావు బోల్డ్ అని చెప్పొచ్చేమో కానీ బైబిల్ ఒకటే చెప్తుంది, నువ్వు రావటం లేదు, నువ్వు ఆయన మాట ప్రకారం ప్రవర్తించటం లేదు, స్థిర మనస్సు అనుకోవటం లేదు, నీ నడతల విషయంలో నేను నిర్దోషిని అంటున్నావు గనక ఆయన ఏమంటున్నాడు, నిన్ను మంచిగా ఎక్కిచ్చేస్తాను, నీకు విపరీతమైన నొప్పులైనా పెట్టేస్తాను అంటున్నాడు. ఆయన అట్టనైనా మాట వింటావని నీ బిడ్డను ఎందుకు కొడతావు చెప్పు? వీడు ఎన్నిసార్లు చెప్పినా అన్నట్లు చురుక్కున ఒక చురుకు తగలాలి వీడికని కొడతావా లేదా? నువ్వు తల్లివేగా తండ్రివేగా, వాడి శిక్షణలో నీకు తెచ్చుకోవటానికి కదా. అదే మనస్సు. ఇక్కడ దేవుణ్ణి అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఇవన్నీ విడిచిపెట్టి క్రియల పూర్వకమైన మారు మనసు పొందడం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ లోకపరమైన విషయాలు ఇక్కడ చేస్తున్నాం అనుకో, నీకు బల్లలో చేతులు వేసే అర్హత ఎలా ఉంది? అసలు ఎవరిచ్చారు నీకు వేయమని? నీకు నువ్వే అబ్జర్వ్ చేసుకుని ఎంత నువ్వే వెనక్కెళ్ళాలి, లేదా ముందు సమాధానం పెట్టుకోవాలి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, మీలో అసూయయు ఏముందటండి? అక్కకి ఎక్కువ పాడేటప్పుడు ఎక్కువ సౌండ్, నేను పాడేటప్పుడు తక్కువ సౌండ్. అయ్యగారు అందరూ వచ్చిన తర్వాత పాడతా, ఆవిడేంటి అట్లా పాడుతుంది, అన్నేంటి ఇలా, ఆవిడకి ఎక్కువ మొక్క ఇవే మనం ఇక్కడికి వచ్చి చూసుకోవాల్సింది. అస్సలు అసూయ పెట్టుకోకూడదండి. మీలో అసూయయు, ఇంకొకటి డేంజర్ అంట, కలహమే. డైరెక్ట్ గా పోట్లాడుకొని మందిరానికి వచ్చేస్తున్నారంట. అది భార్య భర్తలు అవ్వచ్చు, ఇంట్లో ఫ్యామిలీలు అవ్వచ్చు, ఇంటి పక్కల వాళ్ళతో అవ్వచ్చు, ఏదైనా కానీ మీరు అసూయ కలహములు ఉండగా మీరేమైపోతారో తెలుసా? మళ్ళీను శరీర సంబంధులే. మీరు అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులే. మనుషులు నడుచుకున్నట్టే. మనుషులు ఎట్టా లోకపరంగా వాళ్ళు లోకంలో మనుషులు నలుగురు చూసినప్పుడు ఎలా ప్రవర్తిస్తారో మీరు కూడా లోకపరంగా మనుష్య రీతిగా నడుచుకుంటున్నారు కదా. మరి మీరు ఇలా నడుచుకుంటే, మనుష్య రీతిగా నడుచుకుంటే, అంటే లోకాచార పరంగా మీరు నడుచుకుని సంఘంలో వచ్చి మేము టేబులింగ్ చేస్తాము అంటే దేవుడి దృష్టిలో చచ్చినోళ్ళ బతికినోళ్ళ? చచ్చిపోయారు. మీలో చాలా మంది చచ్చిపోయారు, రోగిష్ఠులై ఉన్నారు అన్నారా లేదా? ఇంకో మాట కూడా చెప్తాడు. ఇదే గలతీయులకు రాసిన పత్రిక, ఇదే నూతన నిబంధనలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21వ వచనం, భేదాలు, విమతాలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటులు మొదలైనవి అని చెప్తూ వీటన్నిటిని గురించి నేను ముందే చెప్పాను. ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరిని స్వతంత్రించుకోరు? దేవుని రాజ్యం అంటే పరలోకం కదా. మరి అది తెలుసుకోకుండా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. నీ ఇంట్లో అల్లరితో కూడిన ఆటపాటలు వినపడుతున్నాయి అనుకోండి, నువ్వు గుడికి కూడా వెళ్ళవు. గుడికి వచ్చేస్తావు కానీ ఎక్కడికి వెళ్ళవు? దేవుని రాజ్యంలో ఉండవు. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, మీకు చూపిస్తాను చూడండి. కీర్తనలు 118వ కీర్తన, 118వ కీర్తన, ఇది అండర్లైన్ చేసుకోండి. 118వ కీర్తన 15వ వచనం, నీతిమంతుల గుడారములలో అది ఏమైనా పడుతుందట? నీ ఇంట్లో వినిపిస్తుంది. అసలు ఎవరన్నా రోజుకు 2-3 మెసేజ్లు వింటామంటే 4-5 సార్లు బైబిల్ చదువుకుంటాను చేతిలో. ఒక్కడు ఇద్దరు ఉన్నారంట. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఏమంటున్నాడు? నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహధ్వని. అసలు నా దేవుడు ఈ ప్రపంచానికి ఇచ్చిన 1 and only ఆప్షన్ నా ఇంటి నుండి వెళ్తుంది. ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి మనం. అసలు రక్షణ సునాదము వినబడును. ఈ కెపాసిటీతో నేను సాహస కార్యాలైనా చేసేస్తాను, ఏమైనా చెప్పేస్తాను. నా దేవుడు నాకు తోడుగా. ఆయన రాజ్యము ఎన్నటికి కదల
కదా, ఈ లోక రాజ్యాలన్నిటినీ కొట్టేసే ఆ రాజ్యం గురించి కదా నేను చెప్పాలి. ఉత్సాహ ధ్వని చేస్తూ కదా నేను చెప్పాలి. ఏం చేస్తున్నావు? ఏం పెడుతున్నావు ఇంట్లో? అసలు నువ్వే ఒక ఉత్సాహ ధ్వనిగా బయటికి రావాలి కదా. కాసేపు సీరియల్స్ అంటావు, కాసేపు ఇప్పుడు బాగా ఏమంటారు, ట్రెండీగా ఎవరైనా హత్య జరిగితే వాళ్ళు కనుక్కుంటారు, ఏమంటారు, సిఐడి సీరియల్స్. ఏంటంటే దానిలో ఏమి ఎంటర్టైన్మెంట్. అయ్యో మిమ్మల్ని ఏ విధము చేతనైనా మాయలో పడేసేవాడు ఉన్నాడు. వాక్యము తప్ప నీకు ఏది ఆధారం అవ్వకూడదు. ఉత్సాహ ధ్వని నీ ఇంటి నుండి మోగాలి కదా. అదే కీర్తనలు 13లో 113లో ఉంటుంది చూడండి, ఒక మాట చూపిస్తాను. 115వ కీర్తన 13వ వచనం. ఎవరి యందు ఆయన చూపిస్తాడు? పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా. ఇక్కడ పెద్దోళ్ళని ఆశీర్వదిస్తాను, పిల్లల్ని కన్సిడర్ చేయక్కర్లేదు కదా. పిల్లలకి కిండర్ జాయ్స్, పిల్లలు కార్టూన్స్ పెట్టేసి వాళ్ళు నొక్కేస్తాం కదా. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు ఉంచాలి. దేవుడు అనగానే లేచి ఉంచేవాళ్ళు అంతే. దేవుడు పని అనగానే ముందుండాలంటే పిల్లలైనా పెద్దలమైనా. అప్పుడు కదా మనం ఆశీర్వాదం కోరుకోవడానికి అర్హులు అవుతాం. ఉత్సాహధ్వని చేయు, స్థిర మనసు ఉండదు, నీ నడత నిర్దోషమో దోషభరితమైందో ఆలోచించుకో. వచ్చేసాము, బల తీసేసుకున్నాము, అంత అయిపోయింది, వెళ్ళిపోయాము, ఆదివారం ముగింపబడింది, సమాప్తమైంది. ఇంతేనా? నువ్వు ఇన్ని ఆదివారాల సమ్మేళనంలో నీ యొక్క ఆత్మలో నీకు వచ్చిన మార్పు ఏంటి? ఏం లేదా? అసలు మర్చుకోవాల్సింది ఏం లేదా? చాలా ఉంటాయి, ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్ష, రోజు సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోవడానికి రావాలి. ఎందుకు రావాలి సంఘానికి? నేను ఇవాళ నాకు వీకెండ్ ఎగ్జామ్, మాకు స్కూల్ టైంలో కాలేజ్ టైంలో వీకెండ్ ఎగ్జామ్ అండి. అప్పటి వరకు ఉన్న టెన్షన్ అంతా పోతుందా పెరుగుతుందా చెప్పండి? పెరుగుతుంది. మరి మీరేంటి ఇంత రిలాక్స్ గా ఇక్కడికి పరీక్షించుకోవడానికి? లోకపరమైన ఎగ్జామ్స్ విషయంలోనే అంత టెన్షన్ పడుతూ వెళ్ళాం కదా, మరి ఇక్కడికి వచ్చి సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటున్నాం. మనకి అసలు మార్క్స్ 100/100 వచ్చినాయా? మన పెర్ఫార్మెన్స్ 100/100. అయితే మనము ఎలా ఉండాలి? అయితే రోజుకో సభ నీ ఇంటి నుండి జరగాలి, అంతే కదా. నీ ఇంటి నుండి ఉత్సాహధ్వని బయలుదేరాలి. నీ ఇంట్లోంచి ఏ ధ్వని బయలుదేరుతుంది? గొడవల ధ్వని. ఏ ధ్వని? నీకు నువ్వు పడదు. లేదంటే ఎవరినో పిలిచి సమావేశ పని, ఆ అమ్మ ఇట్లా, ఈ ఇట్లా. అదే సరే, వాళ్ళు అలాగే ఉంటారు, మనం బాగుండాలి కదా. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి కదా. వాళ్ళ మనసు మారేలాగా నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ఏంటండి నా పనుల భారం నాకుంది. ఏంటి నీ పనులు? నువ్వు గిన్నెలు నవ్వే పనా, మీ ఆఫీస్కి వెళ్ళే పనా? ఇవన్నీ చచ్చిపోతే జరుగుతాయా ఆగుతాయా? చెప్పండి. ఆగుతాయా జరుగుతాయా? జరిగిపోతే వాటి పనులు అవి. నిన్ను బదులు ఇంకొకళ్ళు లేస్తారు. ఇంట్లో నువ్వు పోయావు అనుకో, నీ పని ఇంకొకళ్ళు చేసేసుకుంటారు. లేకపోతే 4 రోజులు ఇంట్లో అట్లా ఉంటాయి గిన్నెలు అంతే. నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదు అనుకో, పనికి వెళ్ళలేదు అనుకో, ఒక రోజు ఆగిద్ది. అదే టోటల్ గా మనం ఇక్కడ నుంచి పోయామనుకో, మన ప్లేస్ లో ఇంకొకళ్ళు రిక్రూట్ అవుతారు. అవునా కదా? మరి అటువంటి విషయంలోనే మనం ప్రాంప్ట్ గా ఉంటున్నాం కదా. దేవుడు ఏమన్నాడు? నువ్వు నా దగ్గరికి వచ్చేసావు, నీ వివేకం పుట్టినట్లుగా నేను నీకు బుద్ధి పుట్టే విధంగా, నా మాటలు వినే విధంగా నేనే అన్ని చేసుకుంటున్నాను. జస్ట్ నువ్వు నాకు చెవియొక్కి ఆలకించరా అంటే నువ్వేం చేస్తావు? వెంటనా అని నిద్రపోతున్నావు. అంతే. మీలో చాలా మంది నిద్రించుచున్నారు, ఫిజికల్ గా స్పిరిచువల్ గా నిద్రపోతున్నాం. కాబట్టి ఆత్మభారం మనలో లేదు. ఆత్మభారం ఉంటే ఇవాళ ఎక్కడన్నా పెట్టించేద్దాం, ఎవరింటికన్నా వెళ్ళి వాక్యం చెప్పించేద్దాం. అయ్యో ఏమండి మీకు ఈ నిడమ్మానూరులో నేను చెప్తున్నాను డేర్ఫుల్ గా, వాక్యాన్ని ఇంత పదానికి డివైడ్ చేసి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమనండి. ఏ విధంగా కానీ హిస్టారికల్ గా మీరు ఇంకా కాస్మాలజికల్ గా మీరు ఇంకా ఇంటర్ అవ్వాలా. నేను జస్ట్ ఇంట్రడక్షన్స్ మీకు చెప్తున్నాను. వీటి విషయంలో ఇంత లోతైన డెప్త్ అయిన మాటలు ఉన్నప్పుడు వాక్యం చెప్పించడానికి మీకేంటి ప్రాబ్లం? చెప్పించాలి కదా. ఏంటి మీరు వాక్యం చెప్పించడం అంటే పలహారాలు భోజనాల గురించి ఆలోచిస్తారండి? అవి తింటే నాశనం అయిపోతామా లేదా? అదే కదండి మత్తయి సువార్తలో అన్నాడు 4న, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని మాట వల్ల బ్రతుకుతాడని తెలిసినప్పుడు ఆ బ్రతికించాలన్న ఆశ నీకెందుకు రాట్లా? యాకోబు గారికి ఉన్న బాధ కూడా లేదా? అగ్నిలో నుండి కొందరిని లాగినట్లు. అరే కాలిపోతున్నారు జనం.
అసలు ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే మనుషులు ఇంత అమాయకంగా ఎలా బ్రతికేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు అనిపిస్తుంది. మీలో ఈ భారం లేనప్పుడు, సువార్త భారం లేనప్పుడు మీకు బల్లలో చేతులు వేసే అర్హత ఉందా? ఎందుకంటే తిని త్రాగిన వాడు నన్ను గూర్చి ప్రచురము చేయాలి. ఇది మర్చిపోకూడదు. తింటే వెళ్ళిపోతాం కాదు. తిని బాబు వచ్చేసావా, అయితే నువ్వు జస్ట్ రాజ్యంలోకి ఎంటర్ అయినట్టే. తిని త్రాగువాడు నిత్య జీవానికి వారసుడు. అది ఒక ఎలిజిబిలిటీ. ఎప్పుడు నువ్వు స్వతంత్రించుకుంటావు, ఎప్పుడు పొందుకుంటావు అంటే నువ్వు చెప్పాలి. నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? నేను గుడికొస్తే బాగా కలిసి వస్తుందని నమ్ముకున్నావు అంటే నేను తీసుకెళ్లి నరకంలో ఎత్తాడు దేవుడు. నిజం. కలిసి రావటానికి అది కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఎవరు చెప్పారు ఈ మాట? మమ్మల్ని రక్షించినను రక్షింపకపోయినను. ఎస్, ఆ ధీమా ఉండాలి నీకు. నువ్వు బలి అవి ఇవ్వటానికి వదకు తేబడిన గొర్రెలమ్మను. గొర్రెల మారు మాట్లాడకూడదు, ఆయన చెప్పినట్లు చేయడానికి. ఎందుకంటే నీ అంతటా నువ్వు ఏది సాధించలేవు, చేయలేవు. లాస్ట్ ఒక మాట చూపిస్తాను. రోమిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. రోమిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. మెట్టుకు, ఇంకా చివరికి, మెట్టుకు అంటే చివరికి ప్రభువైన యేసు క్రీస్తుని ధరించుకొని. లాస్ట్ ఏమైపోవాలట? మనం కోపం ఉందా తీసే, క్రోధం ఉందా తీసే, అసూయ ఉందా తీసే, విమతం ఉందా తీసే, బాధ ఉందా, వేదన ఉందా, అసలు అన్నిటి నీ గురించి నువ్వు ఆలోచించుకోకు. టోటల్ గా నువ్వు ఎలా అయిపోవాలంటే క్రీస్తుని ధరించుకున్న వారే. ఇదేం నెరవేర్చకూడదు? శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేస్తున్నావా? ఇది కూడా తప్ప కదా దేవుని దృష్టిలో? పరీక్షించుకున్నావా? శరీర విషయమై ఆలోచనలు చేసుకొనకుడి. రేపు ఈ బర్త్డేకో డ్రెస్ ఉంది, పెట్టి నిండా డ్రెస్సులు ఉన్నాయి, నాయన నాకు పండగ డ్రెస్ ఉంది. శరీరేచ్ఛే కదా మీ ఆలోచన. ఒక ఇల్లు ఉంది, నాయన ఇంకో ఇల్లు కొందాం అనుకున్నాను. శరీరేచ్ఛే కదా? అసలు లేని వాళ్ళ గురించి నీ యొక్క ఆలోచన ఏంటి? అసలు వాక్యం వాళ్ళ గురించి ఈ సంఘం చేస్తున్న పనులు ఏంటో చెప్పాలి నాకు. సంఘపరంగా మనం అన్యులకి ఏం చెప్తున్నావు? ఒక ఫ్లకార్డ్ పట్టుకొని చూపిస్తున్నావా? ఏసే రక్షకుడు, ఏసే దారి, ఏసే మోక్ష ప్రదాత అని అని చెప్పగలిగే దమ్ము ధైర్యం నీకున్నాయా? లేనప్పుడు రొట్టెల చేతులు వేసి ఏం లాభం? నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడు నువ్వు దేవుని పని, దేవుని కార్యము ఒకటైనా నీ లిస్ట్ లో లేనప్పుడు అక్కడికి వెళ్ళి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటావు? జీవ గ్రంథంలో పేరు రావాలంటే క్రియలను బట్టే కదా. నీ ఇంట్లో గొడవలు నువ్వే పెట్టుకుని దాని కారణకు నువ్వే అయిపోయి అసలు ఒకళ్ళు బాధపడతారు. నన్ను నేనే అన్ని విషయాల్లో నన్ను నేను మితం చేసుకోవాలి కదా అనే ఆలోచన లేకుండా నీ కుటుంబంలో వాళ్ళు లోకపరంగా వెళ్ళిపోతుంటే నువ్వు మాత్రం ఇక్కడికి వస్తే నీ రక్షణ కూడా వ్యర్థం అన్నాడు దేవుడు. తెలుసా? వాక్యం తెలుసుకుంటున్నావా? వాక్యంలోనికి వెళ్లే కొద్దీ ఇరుకైపోతున్న మార్గం అది. కానీ వన్స్ ఒకటే ఇరుకులో విశాలత కలగజేసేవాడు నా దేవుడు అని నీకు ఒక అవగాహన ఉన్నప్పుడు అందరి గురించి చెప్పాలి కదా. చెప్పి కదా ఇక్కడికి చేతులు వెచ్చి వేయాలి. అందుకే లాస్ట్ ఒక మాట చెప్తున్నాను. మీరు థ్యాంక్స్ గివింగ్ దేవుడికి ఇచ్చేటప్పుడు నాయన నేను స్థిర మనస్సుతో నీ యందు ఉండాలి. నా ఇంటి నుండి ఉత్సాహధ్వని రావాలి నాయన. నన్ను నేను ధ్వనిగా, సౌండ్ పొల్యూషన్ గా నేను ఈ భూమి మీద ఉండకూడదు. నేనే ఒక ఉత్సాహధ్వనిగా నా ఇంటి నుండి బయలుదేరి అనేక మందికి ప్రచురణ చేసే విధంగా నన్ను నేను మరల్చుకుంటాను. అటు ధన్యత నాకు దయచేయండి. ఎందుకంటే మీ కుమారుని యొక్క రక్తము మాంసమును నేను తీసుకుంటున్నాను. ఆయన పొందిన శ్రమల అనుభవం నాకు రావాలి. శ్రమ లేనివాడు నా వాడు కాదు అన్నాం, ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాం. కాబట్టి నన్ను నేను పరీక్షించుకుంటూ చేతులు వేస్తున్నాను. ఇదిగో ఈ రోజు నన్ను మనస్సాక్షి గద్దిస్తున్న అతి వీక్నెస్ ఏంటో నాకు తెలిసిపోతుంది. నేను అది ఎవరికి చెప్పను. నీ దగ్గరే మోకాళ్ళు వేస్తున్నాను, ఆత్మపరంగా నిన్ను అడుగుతున్నాను. అడిగి నన్ను క్షమించమని, నీ పనికి నన్ను సంసిద్ధురాలను చేయమని అడుగుతున్నాను అని ప్రార్థన చేస్తూ బలలో చేతులు వేస్తూ ఆరాధన చేయండి. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ఎంత గొప్ప తండ్రివి నాయన. లోకం అనుకుంటున్నటువంటి రిలేషన్స్ ప్రకారంగా కాకుండా ఎవరు చేయలేని ప్రేమ, ఎవరు చూపించలేని త్యాగం, ఎంత ఇబ్బంది పెట్టినా అదే ప్రేమ, మార్పు లేని ప్రేమ మాకు చూపిస్తూ చంపేయాలన్న కోరిక
కలిగిన ప్రభా అది మరల్చుకొని మా పట్ల వాత్సల్యతను చూపుతున్న తండ్రి మీకు స్తోత్రం. ఈ యొక్క ప్రేమను అవకాశము నాయన నిర్లక్ష్యపడుతూ లోకం నుండి వేరైపోయి వచ్చాము అనుకున్న మేము కూడా ఈ లోకంలో ఉన్నట్టే మనుషేచ్ఛల ప్రకారం నడుచుకుంటున్నాం మేము నాయన. మాకు తెలియటం లేదు, శరీరం ఉప్పొంగ చేస్తుంది కనుక అవన్నీ మూయబడి మా దాచపడి భక్తులు అన్నట్లుగా వేషధారణ కలిగిన జీవితం ఉందేమో నాయన. మనం రేపు క్షమించండి, నీ పాదాల చెంతకు వస్తున్నాము, మమ్మల్ని శుద్ధీకరించండి, పవిత్రపరచండి. ఏ విధంగా ఉంటే నీకు ఇష్టమో అలా మలిచేయండి నాయన. ఎందుకంటే మీరే మాకు శరణ్యం, మీరే మాకు దిక్కు, మీరే మాకు ప్రతి విషయంలో నాయన మీరే ఉండాలి, మీకే మా జీవితం మొత్తం అప్పగించాలి. ఆ వాక్కు ప్రకారంగా మేము ప్రవర్తించుటకు మమ్మల్ని అందరినీ స్థిరపరిచి సిద్ధపరచండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.